చుట్టూ ఎత్తైన కొండలు, పరవశింపచేసే పచ్చటి అందాలు, కొండలను కలుపుతూ చుట్టూ కోటగోడలు, రెడ్డిరాజుల పాలనా వైభవానికి సజీవ సాక్ష్యమైన కొండవీడు కోటపై నైట్ టెంట్ క్యాంపింగ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచుతోంది. మరోవైపు ట్రెక్కింగ్, బోటింగ్ చేస్తూ అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక కొండవీడు కోట పర్యాటక ప్రియుల నయా డెస్టినేషన్ గా మారింది. అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోటపై నిర్వహిస్తున్న నైట్ టెంట్ క్యాంపింగ్ కు చక్కటి స్పందన వస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన టెంట్ క్యాంపింగ్ ను సాహస యాత్రికులు, పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. కోటకొచ్చిన పర్యాటకులకు సౌకర్యవంతమైన టెంట్లను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటు 44 బురుజులు, 32 ప్రాకారాలపై ట్రెక్కింగ్, చెరువుల్లో బోటింగ్ మరింతగా ఆకట్టుకుంటోంది. క్యాంపింగ్ లో మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆటపాటలతో సందడి చేస్తూ పర్యాటకులు మరచిపోలేని అనుభవాలు సొంతం చేసుకుంటున్నారు. కొండవీడు కోటపై నైట్ టెంట్ క్యాంపింగ్ అద్భుతమైన అనుభవంగా పర్యాటకులు భావిస్తున్నారు. క్యాంపింగ్ లో ప్యాకేజీ ధరల్లో స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వంటి సౌకర్యాలు అందిస్తున్నారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్, రాక్ క్లైంబింగ్, ర్యాపెల్లింగ్, బోటింగ్, కయాకింగ్ అద్భుతంగా ఉన్నాయని సందర్శకులు చెప్తున్నారు. ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్ గా, ఏదో ఒక కొత్త అనుభవాన్ని మనం పొందుతున్నటువంటి ఫీలింగ్ అనేది మనకి కలిగింది. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్లేస్ లో ఇక్కడే మేము నైట్ అంతా ఉండి ఆ డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేసుకోవటం, మేము స్టే చేయడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కొండవీడు కోట నైట్ క్యాంపింగ్ అనేది ఈ ఏరియాలో మనకు న్యూ ఎక్కడ మనకు లేదు. ఒకసారి మన కొండవీడు కోట రెడ్డిరాజులు పరిపాలించిన కోట. అంతవరకు పైకి ఎక్కి ఒకసారి మన పల్నాడు జిల్లా గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు చూస్తే కనుక అదొక అద్భుతమైన అనుభూతి. అది నైట్ క్యాంప్ ఉంటది, బాగుంది. నైట్ కొన్ని గేమ్స్ ఉంటాయి, ఫుడ్ అరేంజ్ చేస్తారు, ఇబ్బంది ఉండదు. పొద్దున్నే ట్రెక్కింగ్ తీసుకెళ్తారు. ఆ ట్రెక్కింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ కొండవీడు ఫోర్ట్ మేము వచ్చేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏముంది ఇక్కడ కొండలు అది ఇది అనుకున్నాం. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఫీల్ గుడ్ తెలుస్తున్నాం, చాలా బాగుంది. తర్వాత ఈ ట్రెక్కింగ్, ఇక్కడ నైట్ క్యాంప్స్ అన్ని, మార్నింగ్ ట్రెక్కింగ్ తీసుకెళ్ళడం కానీ, కొండలు ఎక్కడం కానీ చాలా బాగుంది. నేచర్ లవర్స్ అందరికీ చాలా బాగుంటుంది. Have a beautiful night in this, and we also heard campfiring, trekking, rock climbing, such a wonderful experience that we have look. ఇక్కడ ఈ కొండవీడులో నైట్ క్యాంపింగ్ కి రీసెంట్ గా రెగ్యులర్ గా జనాలని ఎక్కువగా మోటివేట్ చేస్తున్నాము. ఎక్కువగా కూడా జనాలు వస్తున్నారు. అన్ని కూడా యాక్టివిటీస్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఇదంతా ఒక క్యాంపింగ్ సెషన్ అని చెప్పేసి వీఆర్ ప్రమోటింగ్ ఫర్ హెడ్ అని చార్జ్ చేస్తూ. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కడా నైట్ టెంట్ క్యాంపింగ్ అందుబాటులో లేదు. కొండవీడు కోటపై వినూత్న కార్యక్రమం అందుబాటులోకి రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలతో వారమంతా కూడా కష్టపడే నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది పల్నాడు జిల్లాలోని కొండవీడులో ఉన్నటువంటి అడ్వెంచర్ నైట్ క్యాంప్. ఎత్తైన కొండలు, ప్రకృతి సోయగాల నడుమ పండు వెన్నెల్లో రాత్రివాస చేస్తూ, అదే ఉదయాన్నే ట్రెక్కింగ్, అదే బోటింగ్ చేస్తూ వీళ్ళంతా కూడా సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఈ నైట్ అడ్వెంచర్ క్యాంపానికి అయితే అద్భుత స్పందన వస్తుంది. కేవలం కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.